రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరికి క్షమాపణ చెప్పే వరకు రాజయ్య నియోజకవర్గంలో తిరగనివ్వబోమని కూడా హెచ్చరించారు. ఇవాళ రఘునాథపల్లి మండలంలో తాటికొండ రాజయ్య పర్యటనను అడ్డుకుంటామన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక దీంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజయ్య దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. స్టేషన్ గన్పూర్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, దీపిక, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నట్లుగా రాజకీయ రగడ కొనసాగుతుంది. 2-3 రోజులుగా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కడుపుతుంది. ఈరోజు హన్మకొండలోని తాటికొండ రాజయ్య ఇంటి దగ్గర సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండలం కుర్చనపల్లి దగ్గరికి వెళ్లేటువంటి నేపథ్యంలో పాదయాత్ర చేసేటువంటి నేపథ్యంలో తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కడుపుతుంది. ఒక్కొక్కరుగా ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మద్దతుగా ఆయన ఇంటికి నివాసానికి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్పీకర్కు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. కడియం శ్రీహరి తప్పకుండా రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే హన్మకొండలోని రాజయ్య ఇంటికి హన్మకొండ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నాకు అందుబాటులో ఉన్నారు. అసలు కడియం శ్రీహరి వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఈ రోజు రాజయ్యను హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఆయనతో మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ రోజు తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారనే పాదయాత్ర సాగునీటి కోసం గౌస్ స్టేషన్ నియోజకవర్గ ప్రజల కోసం పాదయాత్ర చేసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్యాన్ని గత 2 ఏళ్ల నుంచి మరి రాష్ట్రంలో కూని చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. నాయకత్వం వహించేది రేవంత్ రెడ్డి గారు. దానికి డిప్యూటీగా మరి నాయకత్వం వహించేది పార్టీ మారి తన స్వలాభం కోసము, తన అక్రమ అర్జన కాపాడుకునేదానికి, తన బిడ్డను ఎంపీ చేసుకోవడానికి మరి ఈరోజు పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల కాయకష్టంతో ఆర్నిషాలు కృషి చేసి గెలిపించి కేసీఆర్ ముఖం చూసి ఈయనను గెలిపిస్తే ఈరోజు గెలిచిన తర్వాత బిడ్డను ఎంపీ చేసుకుంటానికి, ఈయన ఆస్తులు కాపాడుకుంటానికి, ఇంకా ధనార్జన కోసము ఈరోజు పార్టీ ఫిరాయించండు. ఈ ఎందుకు పార్టీ ఫిరాయించినవా? నువ్వు ఏ పార్టీలు నన్ను స్వయంగా మీలాంటి ప్రెస్ మిత్రులు అడిగితే చెప్పలేను ఏ పార్టీలు ఉన్నానో ఆ పార్టీలో. అంత మేధావి కదా, ఆ తీరుగా మాట్లాడతావా నువ్వు? దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ఉన్నా అని చెప్పు. ఒకవైపేమో నీ ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి సిగ్గు లేకుండా, నువ్వు చెప్పేదేమో నేను ఏ పార్టీలు ఉన్నాను ఆ పార్టీ అంటే అతికే తెలివి మాటలు కాకుండా ఏంది? నువ్వు సూడో మేధావి. నువ్వు చెప్పుకునే నేను మేధావి, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన కడియం అంటే మరి నిజంగా నీకు నీతి నిజాయితీ నిబద్ధత అనుకుంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు రా. ఈరోజు పాపం ప్రజల పక్షాన ఇటు గన్పూర్ రైతులు నీళ్లు రాక, యూరియా దొరకక, మరి నాణ్యమైన విత్తనాలు దొరకక, మరి పురుగుల మందు దొరకక వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వస్తే, ఇటు విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక వాళ్ళు రోడ్ల మీదకి వస్తే, మహిళలకు కష్టాలు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే, వాళ్ళ కష్టాలను పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ప్రజల పక్షాన రాజన్న పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు రాజన్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది, నా రాజకీయ సమాధి అవుతుందని చెప్పి కడియం శ్రీహరి భావించి పోలీసులను, గుండాలను, రౌడీలను ఉపయోగించి ఈరోజు రాజన్న మీద దాడి చేసే ప్రయత్నం. బిడ్డ ఖబర్దార్, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చేసినటువంటి పని నీకు నచ్చినట్టయితే, నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రా నాయనా. ఇది న్యాయస్థానంలో ఉన్నది. ఇప్పటికే నీకు మొట్టిగా లేచింది, నీ పార్టీకి మొట్టిగా లేచింది. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే నువ్వు రాజీనామా చేసి రా. ఈరోజు మేము అన్నుడు కాదు నేను అనేది, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిన్ను అంటున్నాం. నాయనా నీ తెలుగు రాము, నువ్వు రాజీనామా చేసి రా. మా పార్టీ తర్వాత గెలిచినావు, మా కార్యకర్తలు కాయకష్టంతో గెలిచినావు. ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి ఏమేం చేసినావో నాయన నీకు తెలుసు. గతంలో మంత్రి టీడీపీలో ఉండి ఎన్ని బూటకం ఎన్కౌంటర్లు చేసినావో గన్పూర్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మరవల్లో ఉన్నారు. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల పక్షాన మా రాజన్న పాదయాత్ర చేస్తే మరి ప్రజలందరూ కూడా రాజన్నకు స్పందన ఉన్నదని చెప్పి, ప్రజాందోళన పొందుతున్నాడని చెప్పి
మరి ప్రజల వ్యతిరేకతను మరి కడియం శ్రీహరి చూస్తున్నారని చెప్పి ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేసేదానికి ఈరోజు రాజన్నను మరి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి హౌస్ అరెస్టులకు కానీ ఇటువంటి అక్రమ కేసులకు కానీ గులాబీ దండు భయపడేది కాదు కడియం శ్రీహరి, నువ్వు ఖబర్దార్ అని చెప్పి మంది ఎమ్మెల్యేలు స్పీకర్ వివరణ ఇచ్చారు, కడియం శ్రీహరికి వివరణ ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అయోమయంలో ఉన్నాడండి. తెల్లాళ్ళు వేస్తే దడదడ, పబ్లిక్ను చూస్తే దడదడ, ప్రెస్ వాళ్ళని చూస్తే అయోమయం, చెమటలే పడుతున్నాయి. మొన్న ప్రెస్లో ఏ పార్టీలు ఉన్నావు అంటే ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీ అంత బరాబర్ ఏంటిది అది? నువ్వు అంత మేధావి కాదు, సమాధానం చెప్పలేవా? నువ్వు దొంగ పని చేసినావు కాబట్టి నీకు భయం అవుతుంది. పార్టీకి ద్రోహం చేసినావు, కార్యకర్తల కష్టాన్ని మొత్తం నువ్వు ఆగం చేసి పడేసినావు. అయినా ఇప్పటికైనా కూడా ప్రజాక్షేత్రంలో మరి ప్రజల బలం ఉన్నది ఈ గులాబీ జెండాకు, గులాబీ పార్టీకి. కేసీఆర్ వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మేరతో గెలవబోతున్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభిప్రాయం అయితే దీనికి సంబంధించి సంబంధించిన పరిస్థితి నాకు అందుబాటులో మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్. ఎట్లా చూస్తారు, ఈరోజు రాజయ్యతో మాట్లాడారు కదా, ఏం చెప్తారు కడియం శ్రీహరి ఎపిసోడ్ సంబంధించి? కడియం శ్రీహరి గారి యొక్క 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏదైతే ఉందో అది బూడిదల పోసిన పన్నీరే. ఆయన ఎప్పుడు కూడా గతంలో ఓడిసిఎంఎస్ బీరం సంజీవరెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు వర్గంలోకి వెళ్ళి ఆ రోజు తన మంత్రి పదవిని సుస్థిరం చేసుకున్నాడు. అదేవిధంగా 2013లో తెలంగాణ వస్తుందని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా అయి తర్వాత రాజయ్యను కుదేలు చేసి ఆనాడు డిప్యూటీ సీఎం అయినటువంటి చరిత్ర. ఇప్పుడు కూడా ఆయన గెస్ట్ పేపర్ తప్పైంది, నువ్వు లెక్చరర్గా నువ్వు ఫెయిల్ అయినావు. ఎక్కడ ఫెయిల్ అయినంటే నీ గెస్ట్ పేపర్, నీ మోడల్ పేపర్ మిస్ అయింది. కాంగ్రెస్ బాగా అగ్రస్థాయిలో పనిచేస్తుంది అనుకున్నావు, నువ్వు మళ్ళీ కాంగ్రెస్కు పోయినావు, మళ్ళీ ఫెయిల్ అయినావు నువ్వు. కాబట్టి నువ్వు లెక్చరర్గా ఫెయిల్ అయినావు, నీ గెస్ట్ పేపర్ ఫెయిల్ అయింది, నువ్వు రాజకీయంగా ఫెయిల్ అయినావు. కాబట్టి నువ్వు ఎక్కడైతే చదువుకున్నాడు లెక్చరర్గా పనిచేసినావు, నీకు స్పీకర్ సమాధానం చెప్పమని అడిగితే చెప్పాల్సిన కర్తవ్యం నీకు లేదా? సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటూ నీ బాధ్యత ఎంతవరకు? నువ్వు సమాధానం చెప్పు, రాజీనామా చేయి, నీ సత్యశీలత నిరూపించుకో. లేకుంటే ఇదే బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా రావణాసురుని యొక్క నిష్క్రమణ ఏ విధంగా ఉంటుందో నీ నిష్క్రమణ, నీ రాజకీయ నిష్క్రమణ ఆ విధంగానే చేస్తాం. ఖచ్చితంగా కడియం శ్రీహరి ఈ జిల్లాకు చేసిన అన్యాయం, 101 ఎన్కౌంటర్లు, ఈ అభివృద్ధి లేకుండా చేసిన ఈ జిల్లాను ఖచ్చితంగా నీ రాజకీయ నిష్క్రమణ చరిత్రలో ఏ నాయకుని కూడా ఉండదు, అలా నీ నిష్క్రమణ చేస్తాము. స్పీకర్కి ఇప్పటివరకు కడియం శ్రీహరి వివరణ ఇవ్వలేదు, ఏం చెప్తారు? ఎట్లా? అదే అంటున్నా, చదువుకునేలో కూడా కనీసం ప్రభుత్వాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ గౌరవించేటువంటి బాధ్యత ఉంటుంది. కానీ చదువుకున్న లెక్చరర్, టీచర్, మరి ఈయన ఏది, ఈయన విద్యా భావాలు ఏవి, ఈయన యొక్క ప్రవర్తన ఏది, ఈయన బాధ్యత ఏది, బాధ్యత ఉందా? ఈయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అన్నిటికీ గౌరవించి లోబడి పనిచేస్తా అని చెప్తారు. మరి దేనికి లోపడ్డావు? రేవంత్ రెడ్డికి లోబడి ఉన్నావా? సోనియమ్మకు లోబడి ఉన్నావా? నువ్వు ఎవరికి లోబడి ఉన్నావు? నీకు జ్వరం వచ్చింది అనుకున్నావు, స్వైన్ ఫ్లూవా, బ్లడ్ ఫ్లూవా, లేకుంటే ఎలక్షన్ ఫ్లూ వచ్చిందా నీకు? ఏందో చక్కగా చెప్పు. నువ్వు బయటికి వెళ్ళి తిరుగు. మా రాజన్నని ఎందుకు ఇబ్బంది పెడతాను? రాజన్న నికాసైనా మాదిగ బిడ్డ, తెలంగాణ తిరగబడ్డది, నీ మీద కూడా తిరగబడుతుంది. మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ అభిప్రాయం అయితే ఇప్పుడే హన్మకొండ నివాసాల్లోని తాటికొండ రాజయ్య ఇంటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలంతా చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలం కుర్చినపల్లి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య ఎపిసోడ్లో వరంగల్ జిల్లా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కడియం శ్రీహరి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి రియాక్షన్కు ఎట్లా స్పందిస్తారో చూడాలి. దీపిక. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.